ఈరోజు శాసనసభలో మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి అక్కడున్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాం. గౌరవ సభ్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఒకవేళ మీరు తప్పుందని భావిస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలవండి, వీడియో పెట్టి మాకు చూపించండి అని మేము అడిగాం. ఒకవేళ తప్పుంటే మేము క్షమాపణ చెప్పడానికి, బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా స్పష్టంగా చెప్పాం. ఎందుకు చెప్పాం? మేము సభ జరగాలి. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం. నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు. ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, శాసనసభలో మరి అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం. మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా. నిజంగా ఉరి తీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. మేము ముందే పోయి చెప్పడమే కాదు, మీడియాకు కూడా వెళ్ళి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు, మేము స్పీకర్ను, ఎల్ఏ మినిస్టర్ను కలిసాము, మేము క్షమాపణ చెప్తాం, వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాం. మీడియాకు చెప్పాం, ఎల్ఏ మినిస్టర్కి చెప్పాం, స్పీకర్ గారికి చెప్పాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకొని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఇవాళ ఆ సభలో వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. కౌలన్ షెట్గర్ పుస్తకంని తీసి సభలో మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది? ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి, స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. బట్ అయినా కూడా కౌలన్ షెట్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, there is no specific rule in the constitution or Kaulan Shedgar that bans the word you. అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్లో కానీ, కౌలన్ షెట్గర్ ఏదైతే మనం పార్లమెంట్లో, శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏకవచనం వాడనే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది.